ఇక శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది అంటే, శ్రీ అంటే సాలేరు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పూర్వంలో ఇక్కడ సాలెపురుగు తన శరీరంలో నుంచి వచ్చే దారంతో శివునికి గుడి కట్టి ఇక్కడ శివుణ్ణి పూజిస్తూ ఉండేది. అయితే శివుడు ఒకసారి ఆ సాలెపురుగును పరీక్షించడానికి అక్కడ ఉన్న దీపం తగిలి సాలెపురుగు కట్టిన గుడి తగలబడిపోయేలాగా చేస్తాడు. ఇది చూసిన సాలెపురుగు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దీపాన్ని మింగడానికి వెళ్తుంది. తన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి తన కోరిక కోరుకోమంటాడు. అప్పుడు సాలేరు మళ్ళీ తనకు జన్మంటూ లేకుండా చేయమని కోరుకుంటుంది. దానికి శివుడు ఒప్పుకొని సాలేరుని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఇక కాళ ఇంకా హస్తి, పాము, ఏనుగు. పాము మనులని తెచ్చి లింగాన్ని పూజిస్తూ ఉండేది. తర్వాత ఏనుగు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి తుండంతో నీళ్లు పుష్పాలు తెచ్చి పాము పెట్టిన మనులని పక్కకి తోసి తను తెచ్చిన నీళ్లతో అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించి పూజించేది. ఇలా పాము వచ్చి ఏనుగు పెట్టిన పుష్పాలని తోసేసి పాము పద్ధతిలో పూజ చేసేది. ఏనుగు వచ్చి పాము పెట్టిన మనులని తోసేసి ఏనుగు పద్ధతిలో పూజ చేసేది. ఇది రోజు చూసిన పాముకి ఒక రోజు చాలా కోపం వచ్చి పాము ఒక రోజు అక్కడనే పొదలలో దాక్కొని ఇది ఎవరు చేస్తున్నారో చూద్దామని అనుకుంటుంది. అప్పుడు ఏనుగు వస్తుంది. ఏనుగు వచ్చి పుష్పాలతో అలంకరిస్తున్నప్పుడు పాము తన తొండంలో నుంచి తన కుంభస్థలాల్లోకి వెళ్ళి ఊపిరాడకుండా చేస్తుంది. ఇక ఆ బాధని భరించలేక ఏనుగు తన తలని ఒక రాయికి గుద్దుకొని చనిపోతుంది. ఏనుగు కుంభస్థలంలో ఉన్న పాము కూడా చనిపోతుంది. వీరి భక్తికి మెచ్చిన శివుడు వాటికి మోక్షం ప్రసాదించి తనలో ఐక్యం చేసుకుంటాడు. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది.